ఇంకా ఈ మధ్య విచిత్రంగా ములక్కాళ్ళు కలిపేస్తున్నారు పెద్దంట. ములక్కాళ్ళు కేవలం పులుసులో వేసుకోవాలి, చారులో వేసుకోవాలి. కూర కింద తినడం అంటే ఒక రకంగా తినడం చేత కాదని చెప్పాలి. ములక్కాడు ఎలా తింటాం కూరలో? అది ఇంత పొడుగుంటుంది, అది పీచు. లోపలికి వెళ్ళి బయటికి తీయాలంటే వేలెట్టాలి, మళ్ళీ పక్క వాళ్ళు ఉంటే చికాగ్గా ఉంటుంది. లేకపోతే నోటితో పక్కకి ఉయ్యలేము, ఉమ్మలేము. నోటితో తీయాలి, చేత్తో తీయాలి. దాన్ని తింటూ తింటూ చేత్తో తీయడం ఏంటండి? ఈ పరిస్థితి రాకూడదంటే ములక్కాళ్ళు కేవలం చారులోనూ పులుసులోనూ వేసుకోవాలి, దేంటో కలపకూడదు. ఆచారంలో పులుసులో వేసినా సరే తెలుగు వాళ్ళ పద్ధతి ఏమిటంటే ఇంత కాడ వేయాలి. చూపుడు వేలు లెక్క ములక్కాడకి, చూపుడు వేలుతో కొలవడమే. ఎందుకని? దీన్ని ఇటు పట్టుకుని ఇటు లాగచ్చు, అటు పట్టుకుని అటు లాగచ్చు, మొత్తం మీద అవతల పారేయచ్చు. ఆ గుజ్జు తినాలి, కానీ ఈ కాడంతా నవ్వులతో కూర్చుంటే ఈ జన్మకు తెమలదు. అదేమంత ఆరోగ్యకరమైంది కాదు. ఇది ములక్కాడ తినే విధానం. దాన్ని చారులో వేస్తే చారు మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుంది. వేడితో వేడిగా ఉండవు అక్కడ సుగంధం. ములక్కాడ శరీరానికి అందాలి, కానీ అందవలసిన విధానం ఇది. అందుకని పప్పులో ములక్కాడ వేసేసి వంకాయలో ములక్కాడ కలిపేసేసి దాన్ని మళ్ళీ ఇంత ముక్కలు చేసి అట్టికాయ వేపుడులాగా ఆ ముక్క తినాలో తెలియదు, వదిలేయాలో తెలియదు. అది లోపలికి వెడితే పీచు, వదిలేద్దామంటే లోపల ఏదో ఉంది, వేలుతో పట్టుకునేది కాదు.